హాయ్ అండి. ఈరోజు బయటికైతే వచ్చినాం. వీడియో ఆన్ చేయగానే తల కట్టుకుంటారు ఇద్దరు. రీతిగా దండం పెడుతుంది వీడియో ఆపమ్మా అని చెప్పి. గోల్డ్ షాప్కి అయితే వచ్చినామండి మేము నాచారంలో. ఎందుకనంటే నాకు మెట్టెలు అయితే ఖరాబ్ అయినాయి. అది బెడ్షీట్ తట్టి ఇరిగిపోయిండే. ఇంకా మెట్టెలు తీసుకుందామని షాప్కి అయితే వచ్చినాం. ఒకటి తీసుకున్నా, అది బాగుంది, అదొకటి నచ్చిండే. ఇంకా అవే సెలెక్ట్ చేసుకొని అవైతే తీసుకున్నా. ఓకే, అవి నచ్చినాయి. ఇంకా అట్లనే మా రితిక కూడా కమ్మలు తీసుకోవాలని చెప్పి చూస్తున్నాం. చూసినాక ఆమెకి ఏవి నచ్చితే అవి తీసుకుందామని చూస్తున్నాం. ఈరోజు వెండి రేట్ అంట 2500 ఉందంట. అయితే నా పాత తీసేయంగా ఇంకా 1500 అయితే పేమెంట్ అయితే చేయాలి. అట్లనే కమ్మలు కూడా చూసినాం మేము. రితికకి కమ్మలు కూడా చూసినాం. ఇంకా అవి చిన్న టాప్సే కానీ 4500 ఏమో రేటు పడుతుంది. అవి ఎంత లేవు, చాలా చిన్నగా ఉన్నాయి కానీ అంత రేటు ఉంది. ఇంకా ఆమె పాత కమ్మలు అయితే 3 ఇయర్స్ అవుతుంది, బాగానే ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి చెప్పుల షాప్కి అయితే వచ్చేసినాం. మా రిషికి షూస్ తీసుకుందామని వచ్చినాము. ఇంకా షూస్ అయితే చూసుకుంటుండు, ఏది నచ్చట్లేదు వాడికి. అది వద్దు ఇది వద్దనే అంటుండు. చూడండి, ఇంకా మా రితిక కూడా ఒక జత చెప్పులు తీసింది, శాండిల్స్. ఇవి బాగున్నాయి డాడీ అని చెప్పి డాడీకి చూపిస్తుంది. ఓకే, నచ్చినాయి అంటే తీసుకో అంటూనే ఉన్నాడు వాళ్ళ డాడీ. ఇంకా ఇవి రిషికి డైలీ వేర్, స్కూల్కి ట్యూషన్కి వేసుకపోయేవి అన్నట్టు. స్కూల్ కాదు కానీ ట్యూషన్కి వేసుకపోయేవి. అండ్ నేను కూడా ఒక జత తీసుకోవాలి. ఇంకా అక్కడ నుండి ఇంకా టిఫిన్కి అయితే వచ్చేసినాం మల్లాపూర్. ఇక్కడ మల్లాపూర్లో టిఫిన్ బాగుంటుంది. సో ఇక్కడ మల్లాపూర్లో టిఫిన్ తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. పక్కన ఉషోదయ ఉంది, అది మాల్స్ అన్నీ మూసేసినారు, అంటే టైం అయిపోయింది. ఇంకా ఆన్ ద వే వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఓకేనా, బయట అయితే చాలా చల్లగా ఉంది. రితిక ఇంటికైతే వచ్చేసినాం. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది మా ఇద్దరికి, చిట్టికి టెడ్డికి నాకు అందరికీ. ఓకేనా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.